లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా సిఐటియు భవన నిర్మాణ రంగం సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి మాట్లాడుతూ 25వ తేదీన అనగా రేపటి సోమవారం రోజున భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికులు తరలి రావాలని కోరారు. లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడవాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడపల్లి బాబు, బొజ్జ సీను, రెడ్డవేణి కనకయ్య, ఎడపల్లి రాజు, బొడ్డు రాజలింగం, కుండవేణి మొండయ్య, సంపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఐక్యత వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈ నెల 25వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా మరి భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యం లోపల రేపు 25వ తేదీన అనగా సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యం లోపల చెలో ధర్నా కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులందరికీ మరి ధర్నా ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు భవన నిర్మాణ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదానిక కార్మికులకు ఉపయోగపడే విధంగా, దోహదపడే విధంగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఇలా ప్రభుత్వాలు కుట్ర పన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రతిపాదన కుట్ర చేస్తుంది. మరి ఒకవేళ అదే జరిగితే ఈ జిల్లాలోపు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుతున్న సంక్షేమ ఫలాలు కూడా రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ఆధీనంలోకి పోతే చిన్న లోపాలను కూడా ఎత్తి చూపించుకొని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ యాజమాన్యం మొత్తానికి కొలాప్స్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొత్తగా తీసుకున్న కార్డ్స్ అయినప్పటికీ, రిన్యువల్ అయినప్పటికీ సంక్షేమ ఫలాలు ఏది చూసుకున్నా కూడా ఇలా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతే ఇలా కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి దానిని ఉద్దేశించే ఈ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ ఆధీనంలో నడవాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన ఇలా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశంలో భాగంగానే ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు, సుతారి, పెయింటర్, ప్లంబరు, అన్ని రకాల కార్మికులకు సంబంధించి రేపు పెద్ద ఎత్తున 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి భవన నిర్మాణ కార్మికుల మీద ఉంది. కాబట్టి భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కార్మికుల హక్కులను కొల్లగొట్టేందుకే ఇలా ఇప్పటికే దాదాపు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి వందలాది కోట్లను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయం చేయడం జరిగింది. ఇలా రక్త పరీక్ష పేరిట భవన నిర్మాణ కార్మికులను నిరక్షరాస్యులను అమాయకులను చేసి మీకు రక్త పరీక్ష చేస్తామని చెప్పి దానిని ఆశ్రయ చేసుకుని దాని వెనుక దోపిడీ చేస్తూ ఒక్కొక్క కార్మికుని ఎంబడ 3,544,000 రూపాయలు నష్టం చేసుకుంటూ ఇప్పటికే 280 కోట్ల రూపాయలు భవన నిర్మాణ రంగం కార్మికులకు ఉపయోగపడవలసిన స్కీమును ఇలా దొడ్డిదారిన కార్మికుల రక్తం దాయేందుకు కూడా ఇలా ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయంటే ఒకసారి సిగ్గుపడవలసిన అవసరం ఉంది.